హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫైనలీ మేమైతే శని సింగనాపూర్ వచ్చేసాము, శనిదేవుడి టెంపుల్కి. సో మనం ఏమైనా దేవుడికి ఆఫర్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పువ్వులు కానీ, ఇంకా నూనె కానీ, లేదా కొబ్బరికాయ ఏమైనా కొనాలి అంటే మనం బయటే కొనాలి. టెంపుల్ పక్కనే చాలా షాప్స్ ఉంటాయి. లోపల ఏమైనా ఉంటాయి అనుకుంటే పొరపాటు, లోపల ఏమి ఉండవు అనమాట. బయట నుంచి అన్నీ కొనుక్కొని వెళ్ళాలి. సో ఇదే అనమాట వే. అసలు పురాతన కాల వైబ్స్ వస్తాయి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్ద స్పేషియస్గా ఉంటుంది, చాలా పెద్ద స్పేస్. నేను 5 years బ్యాక్ ఎప్పుడో వచ్చాను ఈ టెంపుల్కి. మళ్ళీ ఇప్పటికి చాలా డెవలప్ చేశారనమాట. చాలా బాగుంటుంది. ఇగోండి ఇదే లోపలికి వే, చాలా పెద్దగా ఉంది చూసారా. యాక్చువల్లీ మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ అవేమి లోపలికి అలౌ చెయ్యరు, బయటే ట్రేస్ పెడతారనమాట. ఇగోండి ఇక్కడ పెట్టి అదే తీసుకెళ్ళిన పువ్వులు అవన్నీ సింగిల్ ట్రే ఉంటుంది. ఏ ట్రేలో ఏం పెట్టాలో అక్కడ వాళ్ళే చెప్తారనమాట. అక్కడ పెట్టేయడమే. అలాగా ఓన్లీ మనం ఆయిల్ మాత్రమే లోపలికి తీసుకెళ్ళాలి. అది కూడా దేవుడి మీద ఈయనెవరు ఇక్కడ వేసేయడమే. మేమైతే వెళ్ళింది ఫ్రీ దర్శనము. మరి పేడికి తీసుకెళ్ళచ్చో లేదో నాకైతే తెలియదు. అంతే వీడియో. బాయ్ గైస్. దర్శనం అయితే చాలా మంచిగా అయింది.